రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు టోటల్గా చూస్తే హైదరాబాద్లోనే 30 లక్షలు ఉన్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారికంగా ఇంకో 10 లక్షల మంది ఉంటారు. కొన్ని 30 వేసుకోండి. బెంగళూరులో 10 లక్షలు అయితే గ్యారంటీ కదా, చెన్నైలో 10 లక్షలు అయితే గ్యారంటీ కదా, 50 లక్షలు అక్కడే కనబడుతున్నారు కదా. విదేశాల్లో కనీసం ఒక 5 లక్షలు ఉండరా? 55 లక్షలు అంటే 55 లక్షల మంది ఓట్లు తీయాలి ఇక్కడ లెక్క ప్రకారం. ఇక చనిపోయిన వాళ్ళు ఇది లెక్క చూస్తే 1 కోటి ఓట్లు పోతాయి. 4.5 కోట్లు 3.5 కోట్లకు ఓట్లు పడిపోతాయి. ఆ ఆస్పెక్ట్ లో ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. అదే సందర్భంలో ఇక్కడ అసలు తేలాల్సింది, మనకి ఇక్కడ స్పష్టత రావాల్సింది ఎన్నికల సంఘం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కాదు, ఎన్నికల సంఘమే స్పష్టత ఇవ్వాల్సింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఉదంతంలో కోర్టుకి ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్, కోర్టు కూడా ఓకే చేసిన తీర్పు అన్నిటికీ అమలవుతుందా లేదా? ఆయన ఈ రాష్ట్రం వాడే, ఇక్కడ ఎన్నికల కమిషనర్గా చేసినోడే, హైదరాబాద్లో ఆయన ఇల్లుంది, దుగ్గిరాల్లో కూడా ఇల్లుంది. కానీ ఆయనకు కొత్తగా ఓటు ఇవ్వాల స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నారు. నా ఇల్లు ఉందంటే, ఇల్లు ఉంటే మీకు ఓటు కాదు లెక్క, మీకు తెలియదా 6 నెలల నుంచి ఉండాల్సిందే అన్నారు. అప్పుడు ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నువ్వు ఎన్నికల కమిషనర్గా చేసి నీకు తెలియదా అని అడిగింది. 6 నెలల చోట ఉన్నోడికే కదా అని. అప్పుడు ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి ఇంటికి వెళ్ళి వస్తూ